శాసనసభ్యులు మురళీమోహన్ సహకారంతో పూతలపట్టు నియోజకవర్గంలోని ఎన్నడూ లేని విధంగా 22 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పూతలపట్టు నియోజకవర్గం పంచాయతీరాజ్ డి ప్రసాద్ నాయుడు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని 215 పనులు మంజూరు కాగా ఇందులో 15,98 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పాఠశాల కాంపౌండ్ వాలు, అంగన్వాడీ భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 142 పనులు పూర్తి చేయగా 7,90 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నో సంవత్సరాల అపరిష్కృతంగా ఉన్న యాదమరి మండలం వరదరామి రోడ్డును ఉపాధి హామీ పథకం ద్వారా 6 కోట్ల రూపాయలతో రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. మంజూరైన మిగిలిన పనులను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేస్తామని, ఇందుకుగాను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15కే మనం టార్గెట్ పెట్టుకొని పూర్తిగా ట్రై చేస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మనకి 15 కోట్లు మనకు వచ్చింది, మంజూరు వచ్చింది, మొత్తం అంతా కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిన తర్వాత మనం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఇంకా 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పెండింగ్ ఉండకూడదు అనేది కలెక్టర్ గారి టార్గెట్. ఆ ప్రకారం మనం మొత్తం అంతా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. అంటే మార్చి పైన మొత్తం అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో ఎలాంటి రోడ్డు సిమెంట్ రోడ్డు కాకుండా పెండింగ్ ఉండకూడదు అనే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దాని కింద కూడా బ్యాలెన్స్ సిమెంట్ రోడ్డు తీసుకొని మొత్తం బై ఎండ్ ఆఫ్ మార్చ్ మొత్తం అన్ని కంప్లీట్ చేయాలనేది కలెక్టర్ గారి టార్గెట్.